హాయ్ అండి. మేము మోహిత్ని తీసుకొని బెంగళూరుకి వెళ్తున్నాము. బెంగళూరులో వాళ్ళ మామయ్య ఉంటాడు. ఒక 2 days ఉండేసి వెళ్తుండండి. అంటే అందుకోసం మోహిత్ పల్లెలో వాళ్ళ నానమ్మల దగ్గర ఉండేవాడు. వాళ్ళ నాన్న వెళ్లి మోహిత్ని తీసుకొని వచ్చాడు. మోహిత్ ఇంకా ఇంటికి రాకముందే మా హౌస్ ఓనర్ వాళ్ళ పాపకి మోహిత్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ పాపకే కాదు వాళ్ళ అమ్మకి కూడా బాగా ఇష్టం. మోహిత్ ఇంకా ఇంటికి రాకముందే ఆ అమ్మాయి కనిపించగానే వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో కాసేపు ఉండి ఆడుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చాడు. వాళ్ళ ఇంట్లో ఆడుకొని వచ్చిన తర్వాత కాసేపు సైకిల్ అన్ని తీసుకొని ఆడుకున్నాడు. మోహిత్ ఆడుకుంటూ ఉండంగానే నేను లగేజ్ అంతా సర్దేసుకున్నాను. తర్వాత మోహిత్ ఆడుకుంటూ ఉండంగా మ్యాంగో కనిపించింది. అసలు అది ఇచ్చేంత వరకు ఆగలేదు. ఏం స్టైల్ గా పడుకొని తింటున్నాడో చూడండి. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బెంగళూరులో ఉంటుంది. తను ఒక ఫంక్షన్ కి వస్తూ అలానే మోహిత్ ని చూడొచ్చు అని మోహిత్ కోసము ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చింది. ఆ ఫంక్షన్ లో మేము కలిసాము. మోహిత్ కి ఆ గిఫ్ట్ ఇచ్చింది. కానీ మోహిత్ వాళ్ళ నానమ్మ వాళ్ళు కూడా మోహిత్ ని 2 రోజులు ఊర్లో పెట్టుకుంటామని చెప్పి అదే రోజే తీసుకెళ్లిపోయారు. కాబట్టి గిఫ్ట్ ని ఓపెన్ చేయలేదు, అలానే ఉంచేసాం. మోహిత్ ఊర్లో ఉండిపోవడం వల్ల ఆ గిఫ్ట్ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళడం కోసము మోహిత్ ని ఊరు నుంచి తీసుకొచ్చాము. తీసుకొచ్చినప్పుడు మోహిత్ ఆడుకుంటాడేమో అనేసి ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసి ఇచ్చాము. గిఫ్ట్ ఓపెన్ చేసే వరకు దాన్ని తీయడం కోసం ఎంత ఎక్సైట్ అవుతున్నాడో చూడండి. నైట్ మొత్తం పనంతా అయిపోయిన తర్వాత 9:30, 10 లోపు మోహిత్ పడుకున్నాడు. పొద్దున్నే 4కి లేచేసి మేము రెడీ అయిపోయి మోహిత్ ఇంకా పడుకునే ఉన్నాడు. ఇంకా లేపడం ఎందుకు అనేసి బెంగళూరుకి వెళ్ళడం కోసము డైరెక్ట్ అక్కడికి వెళ్ళి స్నానం చేపించుకుందాం అనేసి మోహిత్ నూరికే ఎత్తుకొని వచ్చేసాము. మేము ఇంటి దగ్గర నుంచి ఆటోలో తపోవనంకి వచ్చాము. మార్నింగ్ 5:30కే కార్ బుక్ చేసుకున్నాము. మా కార్ 5:30కి వచ్చింది. కార్ వచ్చిన తర్వాత అందులోకి కూర్చొని కొన్ని పాలు తాగాడు. పాలు తాగిన కాసేపటికి పడుకుండిపోయాడు. బెంగళూరుకి వచ్చేంత వరకు లేయలేదండి. కార్లో పూర్తిగా పడుకుండిపోయాడు. మేము 9కంతా బెంగళూరులో దిగేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.